నమస్కారం ఇది ఎన్ఆర్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలు రాజకీయాలు ప్రజా సమస్యలు వాస్తవాలతో మీ ముందుకు తీసుకొచ్చే ఎన్ఆర్ న్యూస్ తెలుగు ఇప్పుడే ముఖ్య వార్తల్లోకి వెళ్దాం క్యాంపు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోశాల వెంకన్నగౌడ్ ఆధ్వర్యాన ఆయనవరం దేవస్థానం చైర్మన్ కమ్మవన్ ప్రభాకర్ గౌడ్ గారు బ్లాక్ అధ్యక్షురాలు మహిళా బ్లాక్ అధ్యక్షురాలు తీగల సుందర గారు ఆయన ఒక విద్యావేత్త ఒక ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్మెంట్ అయ్యి సిపిగా రిటైర్మెంట్ అయ్యి వచ్చి రేవంత్ రెడ్డి బీఫామ్ మీద ఎమ్మెల్యే గెలిచిన సందర్భంలో ప్రతినిత్యం వర్ధనపేట నియోజకవర్గాన్ని 4 మండలాల్లో నిరంతరం అభివృద్ధికి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతుంది. వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు కక్ష సాధించేయాలంటారు. మీరు తప్పులు చేసుకొని మీరు ఆగస్టు 15th నాడు ఎమ్మెల్యే కక్ష సాధింపు అనడము, ఈ పేరు చెప్పుకొని వాళ్ళు ఒక హైలైట్ కావాలి, వాళ్ళొక పేపర్ పత్రికలు అట్లా రాస్తాయి, మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా కూర్చోవడం కరెక్ట్ కాదు. జెండా అనేది జాతీయ జెండా. ఈ జాతీయ జెండాను మీరు తప్పుడుగా మీరు ఎత్తడం వలన అక్కడ టౌన్ కాబట్టి మున్సిపాలిటీ అధికారులు ఉంటారు. మున్సిపాలిటీ అధికారులు రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగబద్ధంగా అధికారులు కేసు పెట్టడం జరిగింది. అది ఫ్లాగ్ జెండా ఎవరో పెట్టిన కేసు, అది జాతీయ జెండా కాబట్టి చట్టం చూసుకుంటారు కాబట్టి ఆయన కమిషనర్ హోదాలో వారు పిటిషన్ ఇవ్వడం, అది పోలీసు వారు ఎంక్వైరీ చేసి అది పత్రికలలో రావడం జరిగింది. జెండా తలకిందులు ఉన్నట్టుగా అది మాట్లాడినట్టుగా వాళ్ళు జెండా ఎత్తినట్టుగా పత్రికలు కూడా ప్రజాలోకం మొత్తం నియోజకవర్గ ప్రజలు కాదు, ఆ న్యూస్ స్టేట్ మొత్తం చూశారు. అన్ని పార్టీలు చూసారు, మేధావులు చూసారు, అందరూ చూసినారు. ఇట్లా ఈ జెండా వాళ్ళు తప్పు చూసుకునేది నాగరాజు గారు పెట్టించుడు, పోలీసులతో మాట్లాడడం అనేది చాలా తప్పుడు ఆరోపణలు. అది చిల్లర రాజకీయాలు, చిల్లర మాటలు అంటారు. కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నా లేకున్నా కరుడు కట్టిన ఒక సైనికుల లెక్క కాంగ్రెస్ పార్టీ పట్టుకొని ఇప్పుడు బాబా మా ఎడ్డ సత్తాలు ఉన్నాడు, ఆయన 60 ఏళ్ళకి వచ్చి వేరే పార్టీ జన్మత కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కూడా అంతే, నరుకుడు వెంకట అంతే, ప్రభాకరాన్ని అంతే, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా పార్టీ నిబంధనలకు నియమ నిబంధనలకు మా నాయకుడు చెప్పిన దానికి స్టేట్ పిసిసి నుంచి మొదలుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, వీళ్ళ ఆధ్వర్యంలో అంశాలంగా పనిచేసుకుంటూ మేము క్రమశిక్షణ గల ఒక ఉంటాం. నీ లెక్క చిల్లర మాటలుగా మాపై కూడా కేసు పెట్టారంటే టీఆర్ఎస్ నాయకులు. అంటే ఇట్లా కేసులు పెట్టడం వల్ల ఏమైందంటే వాళ్ళు ఒక ప్రజానికాన్ని తెలవడం కోసం మేమేం తప్పు చేసినామని మా మీద కేసు పెడతారు. మేము అక్కడ దిగడం, జెండా వందనం, అన్ని పార్టీలు జెండాలు ఎత్తారు, మేము కూడా ఎత్తినాం. కానీ మీరు జెండాలు తల కింద ఎత్తి మీరు తప్పులు చేసుకున్నారు కాబట్టి అధికారులు చర్యలు తీసుకున్నారు. దానికి కక్ష సాధింపు చర్యలు అనడము వాళ్ళ అవివేకానికి నిదర్శనము. వాళ్ళ నాయకులు కూడా ఆలోచించుకోవాలి. ఇది జెండాను ఎట్లెత్తాలి, ఎంత ఎత్తాలి, ఎవరి మీద ఎట్లా విమర్శలు తీసుకోవాలని వాళ్ళు ఆత్మవిమర్శలు చేసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఆత్మ కిందనట బీజేపీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎమ్మెల్యే నాగరాజు గారు. ఇప్పుడు మీకు ఒక ప్రజాప్రతినిధి లేరు, మీకు ఒక సర్పంచ్ లేరు, మీకు జడ్పీటీసీ లేరు, మీరు ఒక ప్రోటోకాల్ లేదు, మీరు కథ లేదు, మీరు ఒక కార్యక్రమం లేదు. ప్రోటోకాల్ ఉన్నాయి, ఎవరైనా పిలుస్తారు. అవును, టీఆర్ఎస్కి సంబంధించిన ప్రోటోకాల్ కూడా పిలుస్తారు. అది ఎమ్మెల్యే గారు ఏమన్నా ఉండాలి. ఎవరు లేరు, ఇది మా ఢిల్లీ నుంచి వచ్చింది, మా నాయకులు చేశారు, సెంట్రల్ మినిస్టర్ ఫోటో పెడతారు. ఎందుకు పెట్టారు? ప్రోటోకాల్ కాబట్టి సెంట్రల్ మినిస్టర్ ఫోటో పెట్టిండ్రు. ఇప్పుడు టీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో బీజేపీ గవర్నమెంట్ లేదా? అలా బీజేపీ రమేష్ గారు మరి 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు సెంట్రల్ నుంచి నిధులు రాలేదా? మరి రమేష్ ఎప్పుడైనా పని చేస్తే మరి సెంట్రల్ నుంచి ₹1 ఇవ్వలేదా? మరి అప్పుడు ఎందుకో చెప్పుకోలేదు. ఇవాళ సెంట్రల్ ఫండ్ వచ్చిందని శీలాపలకం కడుగు చేసిండ్రు. ఇదిగా చేసేది ఫస్ట్ మీరు మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో అసలు రైతు